స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37 రూపీస్ అంట. 1.5 to 2 feet ఉంటదంట. 10 kgs అని దీనిపైన రాసి ఉంది. శ్రీ గణేష్ కూడా ఉంది మనకు. టాప్ లో ఏవైతే చూపిస్తానో అవన్నీ మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి. మన గణేష్ మండపంలో ఇది పెట్టుకొని ఉంటే ఎంత మజా ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. 195 rupees per kg. మీకు ఇలా ఇది లేదు, నాకు ఇంట్లో దొరికేది ఇది లేదు అనేది లేదు. మొత్తం 1 to A to Z అన్ని దొరికిపోతున్నాయి. అవసరం అయితే గైస్ గణపతి పండుగకి మన గణేష్ మండపంలో కూడా కావాలి ఇది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అచ్యుత్. ఇండియాలో వీడియో వచ్చేసి తమిళ చూస్తున్నారు కదా. నేను చిన్న గణపతి, అది కూడా సిల్వర్ గణపతి మా ఇంట్లో కొనుక్కోడానికి పోతున్నా. మట్టి గణపతులు చూసిలు, ప్లాస్టర్ పారిస్ గణపతులు చూసిలు, కానీ ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న బుజ్జి గోల్డ్ గణపతులు, 1 గ్రామ్ గోల్డ్ గణపతులు, మనకు సిల్వర్ గణపతులు అంటే వెండి గణపతులు కావాలా కదా. పూజా సామాగ్రి కూడా చాలా మందికి అవసరం ఉంటది. వెండి పూజా సామాగ్రి ఏడ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు దీపాలు, పెద్ద పెద్ద దీపాలు కావాలా. అండ్ ఇంకా మనకు అన్ని ఆర్తి ప్లేట్లు కావాలా, చిన్న చిన్న దీపాలు కావాలా, అవన్నీ మనకి ఏడా దొరుకుతాయి. ఈ వీడియోలో మీకు నీట్ గా క్లారిటీ మస్ కిరాక్ చూపిస్తా. కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, త్వరగా జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ టంగా ఇచ్చి పాడేస్తాయి మీకు. జల్దీ ఆ దుకాణం కనబడదాం. లేట్ అవుతుంది కాక ఇప్పటికే నడులు పోమా. శాంబవ్ హోమ్ స్టోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇవి మనకు మొత్తం అన్ని దొరికిపోతున్నాయి గైస్. ఇవి దొరికిపోతున్నాయి మనకు వెండి నంది విగ్రహాలు, వెండి విగ్రహాలు కూడా దొరికిపోతున్నాయి. మనకు వెండి సామాన్లు అన్ని దొరికిపోతున్నాయి. మనకు ఏదో 4th floor ఉందంట. ఇది మీకు కావాలంటే మీకు కొత్తాలా, కిందికి రావాలంటే కిందికి కొత్తాలా కదా. మనం మట్టి గణపతులు చూసినాం, మనం ప్లాస్టర్ పారిస్ గణపతులు చూసినాం కదా. ఇక్కడ చూడాలి మనకు ఇది ఏంది బ్రై, మెటల్ ఏం బ్రై? ఇది వైట్ మెటల్ తోని గణేష్ ఒక్కసారి దగ్గరగా చూపెట్టు. ఈ మన గణేష్ ఫెస్టివల్ కి ఇట్లాంటివి కూడా పెట్టుకుంటారు, మజా ఉంటాయి. ఇదే కాదు, ఇక్కడ చూడు ఎంత పెద్ద సైజ్ ఉందో. ఇది ఎంత సైజ్ అన్న? సైజ్ ఎంత ఉంటది? ఈ సైజ్ దాదాపు మీకు 2 feet ఉంటది. ఎంత వెయిట్ ఉంటది? అరే యార్, 1.5 to 2 feet ఉంటది. అయితే లేదు, 1.5 to 2 feet ఉంటదంట. 10 kgs అని దీనిపైన రాసి ఉంది. ఇది ఎంత ఉంటది ప్రైస్? మనకు జస్ట్ 9315 రూపీస్ కి 10 kgs. మనకు ఇదేంది మెటల్? గణేశుడు వైట్ మెటల్, ప్యూర్ వైట్ మెటల్ గణేశుడు వస్తుంది చూడండి. ఎంత మంచిగా మనకు ఆర్ట్స్ కానీ డిజైనింగ్ కానీ చాలా బాగుంది. చూడడానికి ఇట్లా మనకు చిన్న సైజ్, నా ఫింగర్ ఇట్లా ఒక చిన్న ఫింగర్ సైజ్ నుంచి ఇంత పెద్ద సైజ్ దాకా మన గణేశుడు దొరికిపోతున్నది. ఇక్కడ ఒక గణేశుడు అని కాదు, ఇక్కడ చూడండి మన కృష్ణుని విగ్రహాలు కానీ, ఇక్కడ నంది చూడండి, నంది విగ్రహాలు కానీ. మనకు ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన షాప్ లో? మన దగ్గర నుంచి 37 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. జర్మన్ సిల్వర్ లో రిటర్న్ గిఫ్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37 రూపీస్ అంట. అన్ని రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా ఇవన్నీ చూడండి, మనకు చిన్న లక్ష్మి ఉన్నది. ఇక్కడ చూడండి శ్రీ రాధాకృష్ణ, ఇక్కడ ఎంత క్యూట్ ఉన్నది. ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ ట్రీది మనకు గణేశుడు కూడా ఉంది. ఇక్కడ శ్రీ గణేష్ కూడా ఉంది మనకు. ఇది ఎంత పడుతుంది అన్న ప్రైస్? మీకు 3000 to 4000 మధ్యలో పడుతుంది. 3000 to 4000 మనకు ట్రీ వచ్చింది చూడండి. చాలా బాగుంది కదా. మన ఇంట్లో షోకేస్ పెట్టుకుంటే మంచిగా లుక్ ఉంటుంది. కింద దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మొత్తం అవే. ఇవన్నీ చూడాలి. ఇక్కడ శ్రీ రాధాకృష్ణ, ట్రీ గణేష్, ట్రీ బాలాజీ, ట్రీ బుద్ధు, ట్రీ రాధాకృష్ణ విత్ కౌ. ఇక్కడ చూడాలి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓన్లీ ఇవన్నీ కాదు, ఇక్కడ మనకి చూడండి ఎలిఫెంట్స్ కూడా దొరికిపోతున్నాయి. ఎలిఫెంట్స్ దీంట్లో యాంటిక్స్ ఉంటాయి, జర్మన్ సిల్వర్ ఉంటది, వైట్ మెటల్ ఉంటది, చాలా రకాల మీకు ఐటమ్స్ దొరుకుతాయి. వైట్ సిల్వర్ కాకుండా వేరే మెటల్స్ కూడా జర్మన్ సిల్వర్, యాంటిక్స్, ఇంకోటి వచ్చేసి వైట్ మెటల్, బ్రాస్. మీకు కస్టమైజ్ మీకు ఎంత ఏ సైజ్ లో కావాలన్నా కూడా మేము ప్రిపేర్ చేసి ఇప్పిస్తాం. ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరేనా? ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఇవన్నీ మొత్తం మా ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఈ షాప్ లో ఏవైతే చూపిస్తానో అవన్నీ మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి. అది కాకుండా మనకి ఇది హారతి ప్లేట్స్ అంటారు కదా, యాంటిక్స్ ఇవన్నీ యాంటిక్స్. ఇక్కడ చూడండి యాంటిక్స్ అని చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ చూడండి ఇవన్నీ వేరే డిఫరెంట్ మోడల్ చూపెట్టేటి అన్ని చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అన్ని మళ్ళీ రీజనబుల్ ప్రైస్ ఉంది. అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైస్ కూడా ప్రతి ఒక్కరి దాన్ని నేను చెప్పొచ్చు, ఇక్కడనే ఉన్నాయి. ఒకసారి మీరు షాప్ వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అడగడం అవసరం లేదు. ప్రైస్ ప్రతి ఒక్క దాని ఇక్కడే ఉంది మనకు చూడండి. ప్రతి ఒక్క దాని మీద లేబుల్ ఉంటుంది, దాని మీద ప్రైస్ ఉంటుంది. ఇంకేమన్నా డిస్కౌంట్ వస్తాయి మనం ఎక్కడ షాపింగ్ చేస్తే? ఏం లేదు, యాక్చువల్లీ బేసిక్ అయితే మాది అన్ని హోల్సేల్ ప్రైజెస్. దీంట్లో డిస్కౌంట్ అన్నట్లు ఉండదు. అన్ని మాది చాలా అన్ని రీజనబుల్ ప్రైస్, అన్ని లో ప్రైజెస్ పెట్టాము. కాబట్టి ఆఫర్స్, డిస్కౌంట్స్ అట్లాంటి ఏమి ఉండవు. నిజంగానే చాలా లో ఉన్నాయి ప్రైజులు. ఒకసారి మనం ఇప్పుడు షాప్ అంతా కవర్ చేయడానికి ఒక పెద్ద సినిమా అయిపోతుంది కావచ్చు. అంత పెద్దగా ఉంది షాప్. ఇక్కడ మనం మెయిన్ చూపెడదాం. మనం పంచవాల స్మాల్ అండ్ ఇది జస్ట్ మనము కుంకుమ, పసుపు, గంధం ఇవన్నీ వాడుకొని యూజ్ చేస్తాం. ఇవన్నీ మనకి డిఫరెంట్ 2 ఉన్నది, 3 ఉంటాయి, 4 ఉంటది. ఇక్కడ పెద్ద కూడా ఉన్నాయి. సింగిల్ కూడా ఉంటది. ఇక్కడ పెద్ద 1 to 4 దాకా ఉంటది. 1 to 4 వరకు. ఇక్కడ చూడండి 4 వరకు ఉన్నది మనకి. ఇది అన్నిటి మనకి ఇక్కడే ఉంది ప్రైజులు. అన్ని దాని మీద ప్రైస్ స్టిక్కర్స్ ఉంటాయి. యాంటిక్ ఇవన్నీ యాంటిక్ వే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది కదా. ఇది యాంటిక్ జర్మన్ సిల్వర్స్. ఫ్యాన్సీ దీపం ఉన్న చూడండి. మన గణేష్ మండపంలో ఇది పెట్టుకొని ఉంటే ఎంత మజా ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా.
ఇక్కడ గణేషులు దొరికిపోతున్నాయి, ఇట్లాంటివి దొరికిపోతున్నాయి. ఇవి కాకుండా మనకు అక్కడ ఆ లైన్ లో ఉన్నాయి కదా అవి బ్రాస్ బ్రాస్ లో కూడా ఉన్నాయి. ఇంత దీనికన్నా పెద్ద పెద్ద ఉన్నాయి బ్రాస్ లో కూడా ఉన్నాయి, జర్మన్ సిల్వర్ ఉన్నాయి, యాంటిక్ జర్మన్ సిల్వర్స్ లో ఉన్నాయి దీపాలు. ఇది మాత్రం మీకు 25,228 రూపీస్ కి పేరు. 25,000 కి మనకి 2 పేర్స్ వచ్చేస్తున్నాయి చూడండి. కొత్తగా వచ్చింది అష్టలక్ష్మి చెంబు. బిందె, ఇది అష్టలక్ష్మి బిందె. ఓకే, ఇక్కడ మనకు అన్ని లక్ష్మిలు ఉన్నాయి చూడండి. అష్టలక్ష్మి బిందె, అష్టలక్ష్మి ఉంటుంది, 8 ఉంటాయి బిందె లక్ష్మిలు మనకి ఇక్కడ. ఇది కాకుండా మనకు అష్టలక్ష్మి ఇది కూడా గడ కూడా దొరికిపోతుంది చూడండి. డిజైన్ అయితే చాలా బాగుంది పైన చూడండి, మంచిగా డిజైన్ ఇచ్చినారు కదా. ఇక్కడ ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి దొరికిపోతున్నాయి, ఎట్లా ఉన్నాయి ఇక్కడ అనేది. ఒక్కసారి లేడీస్ ఇలా దుకాణాలకు వచ్చి అనుకో పక్క ట్రాలీలో సామాన్ తీసుకుని వెళ్ళిపోతారు కావచ్చు. ట్రాలీ నిండా పోతాయి, ట్రాలీ నిండా పోతాయి అంట. యాంటిక్ జర్మన్ సిల్వర్ లో మనకు దొరికిపోతుంది. ఇది మనకు జర్మన్ సిల్వర్ లో కూడా దొరికిపోతుంది. దీంట్లో కూడా 1 2 3 4 ఇది పూజా ప్లేట్స్. ఇవన్నీ ఇప్పుడు బాగా అవసరం అయితే గణపతి పండుగకి మన గణేష్ మండపంలో కూడా కావాలి ఇది పూజా ప్లేట్లు. పూజా ప్లేట్లలో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకు. ఇలాని కాదు, ఆ లైన్ లో కూడా చూసినా దాని పక్క లైన్ ఇవన్నీ అవే ఉన్నాయి. అన్ని మీకు చూపిస్తాయి. ఇక్కడ జర్మన్ సిల్వర్ టైప్ లో మనకు బౌల్స్ ఉన్నాయి చూడండి. ఏమన్నా ఉర్లీ బౌల్స్, ఉర్లీ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ మనకి డెకరేషన్ కి పెట్టుకుంటాము. ఓకే, ఉర్లీ కూడా ఇట్లానే ఉంటది, అది యాంటిక్ లో వస్తుంది. ఇలా వాటర్ వేసి ఫ్లవర్ పెట్టుకున్నాను కదా, దేనికైనా వాడుకోవచ్చు. వాటర్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, దేనికైనా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఇంట్లో నింపడం అనుకో జర మస్తు క్లాసీ లుక్ వచ్చేస్తుంది మన ఇంటికి కదా బ్రో. రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది 18,000 కి 2 వచ్చేస్తున్నాయి చూడండి. 18,200 కి 2. ఇక్కడ చూడండి, చిన్న సైజ్ కావాలని చిన్న సైజ్ కూడా దొరికిపోతాయి మనకు. 8,500 కి 2 పేర్లు వచ్చేస్తున్నాయి మనకు చూడండి. ఇక్కడ ఇంకా చిన్నవి కూడా దొరికిపోతున్నాయి. ఈ ఫ్రేమ్స్ ఏంటి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి అన్ని. ఇది సిల్వర్ ఫ్రేమ్స్, ఈ లోపల ఉన్న మొత్తం సిల్వర్. మనకు సిల్వర్ ఫ్రేమ్ లో ఇక్కడ వెంకటేశ్వరుడు గానీ, ఇక్కడ లక్ష్మి, ఇంకా దీంట్లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి, చాలా ప్రైజెస్ లో ఉన్నాయి. తక్కువ నుంచి చిన్న ఫ్రేమ్ నుంచి పెద్ద ఫ్రేమ్ దాకా. ఇంకా చూడండి, ఇది డిఫరెంట్ ఉంది మనకు ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకు జస్ట్ 143 రూపీస్ సిల్వర్ తోని. లక్ష్మీ గణేష్ మీనా, ఇది లక్ష్మీ గణేష్ మీనా స్టాండ్ విత్ స్టాండ్ వచ్చేసి మనకు 143 రూపాయలకే దొరికిపోతుంది. ఇక్కడ చూడండి, రామ్ మందిర్ తోని మనకు రాముడు ఉన్నాడు, ఇక్కడ గణేశుడు దొరికిపోతున్నాడు. ఇది కదా నువ్వు అన్నది చిన్న నుంచి పెద్ద దాకా. అంటే చిన్నది ఎంత? ఇది చిన్నది 44 రూపీస్. చిన్నది మనకు వచ్చేసి 44 రూపీస్ కి దొరికిపోతుంది చూడండి. ఇక్కడ చూడండి మనకి ఎంత మంచిగా ఉందో, సెట్ చేసి పెట్టుకున్నారు ఎవరో. చెక్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చూసుకోవచ్చు, ఏది ఎట్లా నచ్చుతుంది, ఎట్లా సెట్ చేస్తే మంచిగా ఉంటది అని. ఇది కుంకుమ చూడండి, విత్ మ్యాగ్నెట్ వచ్చేసి మనకు. విత్ మ్యాగ్నెట్ అది. ఇక్కడ చూడండి 2 డక్స్ వచ్చినాయి. ఇది కూడా మన కుంకుమదేనా? డబల్ డక్ కుంకుమ. బాప్రే బాప్. ఇక్కడ చూడండి కుంకుమ ఎట్లా తీసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి తీసుకునేది. దాంట్లో సిల్వర్, గోల్డ్, గోల్డ్ ఉంది. ఇది గోల్డ్ చూడండి, దీంట్లో కూడా గోల్డ్ ఉంది. వావ్, ఇందులో కూడా మనకు గోల్డ్ కలర్ దొరికిపోతుంది. ఇది కూడా చిన్న సింగిల్ పీస్ కూడా ఉన్నది. ఇట్లా డబుల్ కాకపోయినా సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది మనకి. ఇంకోటి వచ్చేసి ఎలిఫెంట్ కూడా ఉంది. ఎలిఫెంట్ కూడా ఓపెన్ చేసేదా? బాప్రే బాప్, ఎలిఫెంట్ కూడా మనకు ఓపెన్ చేసేది మనకు కుంకుమ వేసుకోవడానికి. చాలా బాగుంది. దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ 2 రకాలు ఉంటాయి. ఇందులో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి చూడండి. ఇది దీపం బ్రో? దీపం. అరే యార్, ఎలిఫెంట్ తో దీపం వచ్చేసింది మనకి. ఇది కూడా ఒక మెటలే కదా? ఇది జర్మన్, ఇది వైట్ మెటల్ మనకి. వైట్ మెటల్ లో ఇక్కడ మనం ఆయిల్ వేసి మంచిగా దీపం కూడా పెట్టుకోవచ్చు. ఇది తులసి ఏమైనా ఓపెన్ చేయొచ్చా మళ్ళీ? లేదు, ఇది ఇంతే ఉంటది. మంచిగా ఇది కూడా వైట్ మెటల్. ఇది కూడా వైట్ మెటల్. కుంకుమ బర్నీ చూడండి. మన కుంకుమ బర్నీలో కూడా చాలా డిఫరెంట్ మెటల్స్ లో దొరికిపోతుంది మనకి. ఇది ఇక్కడ ఒక్కటే మెటల్ ఉంది మనకు. వైట్ మెటల్ లో ఉంది, చాలా యాంటిక్స్ లో కూడా ఉన్నాయి, గ్రాస్ లో కూడా ఉంది. చిన్న బాలకృష్ణుడు మనకు. ఇక్కడ ఏవైతే కనిపిస్తాయో మనకు అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇగో ఎంత చిన్న ఫ్రేమ్స్ కాడికి వెళ్ళి పెద్ద ఫ్రేమ్స్. ఇట్లా మనం పోయిన కొద్ది మనకు పెద్ద ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇదైతే మనకు ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది కదా. ఫ్రేమ్ మారిపోయింది మొత్తానికి. అదే దానికన్నా పెద్ద సైజ్ కాబట్టి మొత్తం ఫ్రేమ్ కూడా మారిపోయింది మనకు. డిజైన్ ఇక్కడ చూడండి, గణేష్ ఎంత బాగుంది. ఇవన్నీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచిగా వనకొస్తాయి, చాలా పనికి వస్తాయి. వెనక సైడ్ అన్ని రాగి బ్రో. ఇవన్నీ మొత్తం రాగి, కాపర్. ఇవన్నీ మొత్తం కాపర్. అన్ని కాపర్ బిందెలు. చిన్న బిందె కాడికి వెళ్ళి పెద్ద బిందె అన్ని దొరికిపోతున్నాయా? అన్ని బిందెలు దొరుకుతాయి. ఈ సైజ్ బిందె కూడా దొరుకుతుంది, చిన్న ఈ సైజ్ బిందె, ఈ సైజ్ కూడా దొరుకుతుంది. ఓహో, ఇవన్నీ చూడండి ఎంతగా చిన్న నుంచి పెద్ద దాకా అన్ని కాపర్ బిందెలు దొరికిపోతున్నాయి మనకు. కాపర్ జగ్గున్న చూడండి మనకి పర్ కేజీ పడుతుంది. పర్ కేజీ వచ్చేసి 1690 రూపీస్ పడుతుంది. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు కేజీ అంటే ఇవన్నీ కలిసి మనం కేజీ తీసుకోవాలి. మీకు ఎన్ని అయినా తీసుకోండి, కేజీ పరంగానే దొరుకుతుంది. కేజీ పరంగా సింగిల్ పీస్ దొరకదా? ఇది సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది. సింగిల్ కూడా తీసుకెళ్ళచ్చు, చిన్న సైజ్. ఒక సింగిల్ అయితే ఎంత వెయిట్ ఉంది అంత మనకు వెయిట్ చేస్తారు. ఎంత వెయిట్ ఉంది పర్ కేజీ 1690 అంటే మీకు ఎంత వెయిట్ వస్తుందో దాని తగ్గట్టు మేము అమౌంట్ పడుతుంది. అరే ఇక్కడ యాంటిక్ పీస్ దొరికిపోతే మనకి ఇలా చూడండి. అరే డక్కున్న చూడలేదు ఎంత మంచిగా ఉంది.
డక్ దేనికి యూజ్ చేస్తారు? దేనికి యూజ్ చేస్తారు? ఇది మనకి షో పీస్ కి యూజ్ అవుతుంది. చాలా మంది షో పీస్ పెట్టుకుంటారు, దీంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటారు, లేకపోతే నార్మల్ పెట్టేసుకొని దీంట్లో వాటర్ నింపుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటారు. ఓకే, ఇది వచ్చేసి మనకి 8,914 రూపీస్ పడుతుంది. 8,914 రూపీస్ పడుతుంది చూడండి. షో పీస్ మనకు హంస ఉంది కదా, డక్ అన్నాం, డక్ కాదు హంస. కొడతారు మళ్ళా మనం మాట్లాడితే. ఏం బ్రో ఇది కాపర్ మట్కి. కాపర్ మట్కి ఉన్నది చూడండి. విత్ ఇక్కడ మనకు ట్యాప్ కూడా విత్ ట్యాప్ వచ్చేసింది. చున్నీ కూడా బయటకి డిజైన్ మంచిగా వచ్చింది కదా, మంచిగా ఉంటది. ప్యూర్ గా దీంట్లో తాగితే హెల్త్ కూడా మంచిగా ఉంటది. అవును, చున్నీ కూడా బాగుంటది, హెల్త్ కూడా బాగుంటది. 4,225 రూపాయలు, జస్ట్ 4,025 రూపాయలకే పడుతుంది. ఇక్కడ మనకు పెద్ద సైజ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి 8 లీటర్స్. ఇది వచ్చేసి మనకు 12 లీటర్స్. ఇది వచ్చేసి మీకు 5,635 రూపీస్ మాత్రం పడుతుంది. ఇవి బ్రాస్ ఐటమ్స్, ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్. లో మనకు దీపాలు దొరికిపోతున్నాయి చూడండి. చిన్న దీపాలు, ఎంత చిన్న అంటే ఇంత చిన్న సైజ్ నుంచి మీకు ఇంత పెద్ద సైజ్ దాకా దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ అవే దీపాలు. సైజ్ పెరిగిన కొద్ది ప్రైస్ పెరుగుతుంది. దీంట్లో కేజీ ఉంటది, పీస్ ఉంటది, 2 రకాలు ఉంటాయి. అంటే కూడా కేజీ పీస్ ఉంటుందా? చిన్న గణేశుడు, ఎంత చిన్న ఉన్నది గణేశుడు. ఇది ప్రైస్ ఎంత పడుతుంది బ్రో మన గణేశుడు? ఇది మనకి పర్ కేజీ తగ్గట్టు ఉంటది. దానికి ప్రతి దానికి వేరే వేరే రేట్స్ ఉంటాయి. ఓకే, ఇది పర్ కేజీ అంట. అంటే ఇది కూడా కేజీలో ఎంత పెట్టిందో అంతే దీని ప్రైస్ తీసుకుంటారు. అన్ని చిన్న చిన్న విగ్రహాలు చూడాలి. ఇక్కడ అభిషేకం స్టాండ్, దీంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్. ఇట్లా అభిషేకం స్టాండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ మనకి దీంట్లో హోల్ ఉంటది. అంటే దీనికి హోల్ లేదు, సపరేట్ దొరికిపోతాయి దానికి. ఇట్లా హోల్ మన లింగం పైన ఇట్లా పడతాయి కదా, ఒక్కొక్క డ్రాప్ పడతాయి కదా. ఇలా మనకు పెద్ద సైజ్ కూడా దొరికిపోతున్నాయి. విత్ స్నేక్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ డీటెయిలింగ్ అయితే మంచిగా ఉన్నది. ఇట్లా పెట్టేసాం అనుకోండి, ఇక్కడ మనకి లింగంకి అభిషేకం అయిపోతుంది. మన గణేశుని పెట్టిన లింగం పెట్టిన ఏ విగ్రహం కన్నా మనకి ఇక్కడనే అభిషేకం అయిపోతుంది. అందులో మనకు చిన్న సైజ్ కూడా దొరికిపోతున్నాయి చూడండి. ఎంత చిన్నగా ఉంది, క్యూట్ ఉంది కదా. మనం ఇంట్లో దేవునికి రోజు అభిషేకం చేయడానికి మంచిగా వనికొస్తాయి. ఇది వచ్చేసి 332, ఇది వచ్చేసి 332 రూపీస్ అంట. డిఫరెంట్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ చూడండి మనకు వైట్ మెటల్, మనకు వైట్ మెటల్ హారతి ప్లేట్ దొరికిపోతుంది చూడండి. ఇక్కడ దీంట్లో 4 చిన్న చిన్న గిన్నెలు ఇచ్చినారు, 2 దీపాలు ఇచ్చినారు. ఇగో ఒకటి గంట ఉన్నది, పూజా థాలి. వెండి ఎంత చక్కగా దొరికిపోతుంది. ఒకసారి దుకాణాలకు రాలి, కానీ వెండి అయితే కావు. మళ్ళీ ఇవి అలా అచ్చానకులు నన్ను కొడతారు మళ్ళా. ఇక్కడ చూడండి ఈ చిన్న దాంట్లో అన్ని దొరికిపోతున్నాయి. ఇలా కుంకుమ బర్ని, మన గంట, ఇగో మనకు అగరబత్తులు పెట్టుకునేది, హారతి ఇచ్చేది, చిన్న చిన్న దీపాలు, 2 ప్లేట్లు. ఇది వచ్చేసి మొత్తం ఎంత పడుతుంది ప్రైస్? జస్ట్ 1,207 రూపీస్ కాకుండా 966 కే దొరికిపోతుంది. ఇవంతా సెట్ మనకు. ఇలా చిన్న సెట్ కావాలన్నా చిన్నది కూడా దొరికిపోతుంది చూడండి. ఓన్లీ 335 రూపీస్ అంట. ఇందులో కూడా మనకు అన్ని మిక్స్ ఉన్నాయి. ఇలా చూడండి వైట్ మెటల్ మన కుంకుమ బర్నీలు చూడండి. 2ది 3ది 4ది అన్ని దొరికిపోతున్నాయి. ఇక్కడ మనకు చిన్న చిన్నవి కూడా దొరికిపోతున్నాయి. సింగిల్ వి కావాలన్నా కానీ. ఇక్కడ చూడండి చిన్న ప్లేట్ వచ్చి మనకి ఇళ్ళనే అటాచ్ వచ్చినాయి. ఇవన్నీ వైట్ మెటల్ ఏమున్నాయి మనకు. ఇది మనకు వచ్చేసి దీపం. ఇది ఒక టైప్ ఆఫ్ దీపం ఉన్నది. ఇది చూడండి నెమలితో నచ్చింది మనకు దీపం. ఇది మనకి ఎలిఫెంట్ తో ఉన్న దీపం. ఇది మనకి పికాక్ తో నచ్చింది దీపం చూడండి. ఇది వచ్చేసి 2 అంశాలు ఉన్నాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు ఉన్నాయి. అన్ని డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. చిన్న చిన్న కలుషములు కూడా దొరికిపోతున్నాయి మనకి. ఇలా పెద్ద ప్లేట్, గ్లాసు, 4 గిన్నెలు, ఒక స్పూన్ వచ్చేసి మొత్తం ఎంత తెలుసా? ఇది చూడు 1,566 రూపీస్ కి దొరికిపోతుంది. 6 బౌల్స్ దొరికిపోతున్నాయి. ఒక ప్లేట్ ఉన్నది, మన 6 స్పూన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ ఎంత తెలుసా? 1749. ఇలా చూడండి స్పూన్స్ డిఫరెంట్ మోడల్స్ చేంజ్ అవుతున్నాయి. వైట్ మెటల్ విత్ గోల్డ్ కోటింగ్ లో మనకు లక్ష్మి గానీ, కృష్ణుడు గానీ. ఇక్కడ మనకు వైట్ మెటల్ లో గణేశుడు కూడా దొరికిపోతున్నది 3,009 రూపీస్ కి. ఇక్కడ హనుమంతుడు చూడండి, హనుమంతుడు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు కదా. అరే ఎంత బరువు ఉన్నాయి భయ్యా, నెక్స్ట్ లెవెల్ బరువు ఉన్నాయి. ఈ చిన్న హనుమంతుడు ఇంకా చిన్నవి కూడా దొరికిపోతున్నాయి. మరి వైట్ సిల్వర్ తో గోల్డ్ కోటింగ్ అంటావా? అంతేనా? వైట్ సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకా అయ్యా ఇవన్నీ ఎంత చూపెట్టాలా చూడండి. ఇంకా మనం చూసేసి ఒక 20% చూసాం అంతే కావచ్చు కదా. అంత కూడా చూడలేదు అంట. ఒక 20% కూడా చూడలేదు. ఒకసారి మీరు షాప్ వచ్చి విజిట్ అయితే మనకు అర్థమవుతుంది బ్రో. ఇవి కాకుండా మనకు ఒకసారి వంట సామాన్ చూపిస్తావా? వంట సామాన్లో ఉండాలి. మసాలా డబ్బాలు చూడండి. లోపల 4 చిన్న గిన్నెలు వచ్చినాయి. క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. హెవీ టిఫిన్ బాక్స్ కంటైనర్స్ మనకు హెవీగా ఫుడ్ తినే వాళ్ళకి మంచి కంటైనర్ కూడా దొరికిపోతాయి. డిఫరెంట్ టైప్ కంటైనర్స్ ఉన్నాయి. స్టెప్ 3 స్టెప్ 4 స్టెప్స్ కూడా దొరికిపోతాయి చూడండి. ఇలా మనకి చిన్న బౌల్స్, చిన్న ప్లేట్స్, వంటకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్, అంటే కిచెన్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరికిపోతుంది మనకి. ఇక్కడ చూడండి మనకు ఉన్నాయి కదా అన్ని మనకు బౌల్స్ పెట్టుకోవడానికి. అక్కడ మనకు బౌల్ కడిగినాక పెట్టుకోవడానికి, చిన్న స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటుంది. అన్ని నెక్స్ట్ లెవెల్ స్టాండ్ దొరికిపోతున్నాయి. ఇవన్నీ చిన్న బిందెలు కూడా దొరికిపోతున్నాయి కదా అన్నాడు. చిన్న నుంచి పెద్దదాకా అన్ని బిందెలు. ఇదేంటి మనకి హాట్ పార్ట్స్ అన్న? హాట్ పార్ట్స్ మొత్తం
దీంట్లో కూడా చిన్న నుంచి పెద్ద సైజెస్ ఉన్నాయి. ఓకే మీరు ఏదైనా తీసుకున్నా ఇది వచ్చేసి మనకి 5000 ml వచ్చేసి మీకు 929 రూపీస్ పడుతుంది. 929 రూపీస్ అంత పెద్దది? అంత పెద్దది. అరే బాప్రే, ఇంకా చిన్న ఇంకా తక్కువ దొరికిపోతాయి. 83 రూపాయలకి దొరికిపోతుంది. ఇంకా ఇవేంటి అన్న చిన్న చిన్న ఇవన్నీ టిఫిన్ బాక్సెస్. టిఫిన్ బాక్సెస్ 4 ప్యాక్ 3 ప్యాక్ అట్లా ఉంటది. మీరు కావాలంటే మీరు సింగిల్ గా తీసుకెళ్లొచ్చు. దీనికి మీకు కేజీ రేట్ వస్తుంది. చాలా మంది అయితే దీనికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోతారు. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనకు దీనిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంకా రకాలు ఇంట్లో కూడా చాలా రకాలు, చెప్పలేనన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి టిఫిన్ బాక్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంట. అది టిఫిన్ బాక్స్. అరే బాప్రే బాప్, ఇవన్నీ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి. ఇది చిన్న హాట్ పాట్ కదా? చిన్న హాట్ పాట్. ఇది చిన్న హాట్ పాట్ వచ్చేసి మనకి ఎంత? ఇది 187 కి గిన్నెలు వస్తారు. హాట్ పాట్ ఇచ్చేస్తున్నాను. అరే బాప్రే బాప్, చిన్న గిన్నెలు బి దొరికిపోతాయి. సాంబార్ గిన్నెలు, మనకి సాంబార్ గిన్నెలు, చట్నీ గిన్నెలు కనబడతాయి guys బాగా. ఇది కూడా మనకి కేజీ ప్రైస్ 381 రూపీస్ పర్ కేజీ అన్నట్టు ఉంటది. ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ ప్రైజెస్. మొత్తం అన్ని బాక్స్ టిఫిన్ బాక్స్ మొత్తం సెట్ ఆఫ్ ది బాక్స్. ఇది కేజీ రేట్ పడుతుంది. చపాతీ డబ్బా అంటారు దీన్ని. చపాతీ డబ్బా మొత్తం లేజర్ ప్రింటెడ్. మొత్తం అన్ని మనకు ప్రింట్లు కూడా వచ్చాయి. లేజర్ ప్రింట్ వచ్చేసింది. 710 రూపీస్ పర్ కేజీ. 710 రూపీస్. ఇవన్నీ తీసుకుంటే ఒక 700 అయితే కావచ్చు కదా? కేజీ కన్నా కొంచెం పెరుగుతుంది. దాదాపు మీకు దాని వెయిట్ అన్నట్టు మీకు అయితే అమౌంట్ పడిపోతుంది. చెప్తారు రిసెప్షన్ దగ్గర చెప్తారు. ఇవన్నీ డిజైన్ తో ఉన్న బాక్సెస్ ఉన్నాయి మనకు. ఇక్కడ గిన్నెలు కూడా చూడండి. ఆ గిన్నెలు అయిపోయినాయి. సాంబార్, చట్నీ గిన్నెలు. ఇక్కడ చూడండి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా తీసుకోపోతారు. చాలా మంది తీసుకోపోతారు. రిటర్న్ గిఫ్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చేసి వెళ్ళి కింద జగ్గులు బి ఉన్నాయి guys. ఈ జగ్గుల మీద మనం నార్మల్ లేజర్ ప్రింటెడ్ జగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు 232 రూపీస్ పర్ పడుతుంది. సింగిల్ ప్రైస్ 400 ఒకటి. ఇది వచ్చేసి 233 రూపీస్ పర్ పీస్. 232. ఓకే, 232 రూపీస్ కి మనకు సింగిల్ పీస్ వచ్చేస్తుంది. ఇందులోనే మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. ఇది డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఇది డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఈ జగ్గుల్లో ఇన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా? అరే 10,000 లో 2-3 రకాలు చూసినా కానీ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఇది డిఫరెంట్ మోడల్ ఉన్నది. ఇది డిఫరెంట్ ఉన్నది. దీనికి కూడా సన్న ఉంది, దొడ్డు ఉంది. అమ్మా ఓ ఇట్లాంటి బాక్సులు దొరుకుతున్నాయి. మొత్తం ప్రింటెడ్ బాక్స్ కూడా ఉన్నాయి మనకు. చూడండి ఈ ప్రింటెడ్ బాక్స్ ఒకటి. ఇది కూడా మనకు కేజీ రేట్ పడుతుంది. 590 రూపీస్ పర్ కేజీ. 500 రూపీస్ 590 రూపీస్ పర్ కేజీ. 590. అది 1000 ఉన్నాయి, 590 ఉన్నాయి. చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న చాయ్ గ్లాసుల కాడికి వెళ్ళిగో పెద్ద పెద్ద గ్లాసులు, మంచి స్టీల్ గ్లాసులు కాడికి. అన్ని అంతా స్టీలే కదా? ఇదంతా మొత్తం స్టీల్ ఐటమ్స్. ఇగో ఇంత పెద్ద గ్లాసులు. ఇగో మనం కాక్టైల్ కలుపుకున్నాను కూడా గ్లాసులు దొరికిపోతున్నాయి ఇక్కడ. ఇది కూడా మనకి పర్ కేజీ అన్నట్టు పడుతుంది. 470 రూపీస్ పర్ కేజీ. 470 రూపీస్ పర్ కేజీ అంటే చూడండి. అసలు మనకు ఇంటికి హోమ్ నీడ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పెళ్లి వాళ్ళకి రమ్మంటావు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే కంపల్సరీ రండి. ఇంటి మొత్తం నిండిపోతే తక్కువ ప్రైస్ లో, రీజనబుల్ ప్రైస్ లో. మొత్తం మిలిటరీ జగ్స్ ఇవి మిలిటరీ జగ్స్. ఓకే, కొన్ని కేజీ రేట్ ఉంటాయి, కొన్ని పీస్ రేట్ ఉంటాయి. నేను చూపెడతా చూడండి. మొత్తం అన్ని దన్న ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా మనకి కింద కూడా జగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ జగ్ ఉంది. ఇది చిన్న టిఫిన్ బాక్స్. చిన్న పిల్లలకి ఏంటి తీసుకోవాలి. చిన్న 6x2 టిఫిన్ బాక్స్ అంట. 8x2 టిఫిన్ బాక్స్, 7x4 టిఫిన్ బాక్స్, 8x3 టిఫిన్ బాక్స్. ఇక్కడ దేనికి మళ్ళీ అన్ని ప్రైజులు డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇదేంటి మళ్ళీ? ఇది టిఫిన్ బాక్స్. ఇది డిఫరెంట్ టైప్ టిఫిన్ బాక్స్. ఇది నేను చూడలేదు ఏడా. ఇది మీడియం, ఇది పెద్దది. అది కాకుండా మనకు ఇంట్లో చక్కెర పోసుకోవడానికి, ఉప్పులు పోసుకోవడానికి డబ్బాలు దొరుకుతుంది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది చిన్న సైజు. ఇది ప్రైస్ దీనిదేనా? 83 రూపీస్. కేజీ రేట్ 405 రూపీస్ పర్ కేజీ ఉంటది. మొత్తం సింగిల్ కావాలంటే సింగిల్, మొత్తం సెట్ కావాలంటే సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు, సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు. చిన్న సైజ్ నుంచి వెళ్ళి పెద్ద సైజ్ వరకు ఇది చూడండి. దేని దానికన్నా ప్రైజులు మీకు కనబడుతుంది. దీనిలో కూడా మళ్ళీ వేరే రకమైన ఇవి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇందులో కూడా మనకు సింగిల్ కావాలంటే సింగిల్, నువ్వు కేజీలో కావాలంటే కేజీలో ఇది చూడండి. మొత్తం అన్ని సైజులు చూడండి. సైజులు పెద్ద పెరుక్కుంటూ పోతున్నాయి. ఇది మళ్ళీ వేరేది. మళ్ళీ అన్ని ప్రైజులు పెరుక్కుంటూ పోతుంది చూడండి. దీంట్లో కూడా ఇలా ఒకటి ఎవరో లేపేసి అంటే కొనుక్కున్నట్టున్నారు. ఇది దీంట్లో మళ్ళీ ఇంకా పెద్దగా ఉంది. ఇది మళ్ళీ వేరేది. ఓకే, ఇది మళ్ళీ వేరేది. ఇందులో కూడా మళ్ళీ అన్ని డిఫరెంట్ పెద్ద సైజ్ దాకా మొత్తం అన్ని పెద్ద సైజ్ దాకా. చిన్న స్పూన్ కాడికి వెళ్ళి పెద్ద బౌన్ల దాకా దొరికిపోతున్నాయి. టెంట్ హౌస్ కి కావాల్సిన బౌన్లు ఇవి. మొత్తం హోటల్ వేర్స్ ఐటమ్ కావాల్సిన మీకు. ఎంత బ్రో? 195 రూపీస్ పర్ కేజీ. 195. జస్ట్ 195 రూపీస్ కి బౌన్ వచ్చేస్తుంది అనుకోకుండా. జస్ట్ 195 రూపీస్ పర్ కేజీ. 195 రూపీస్ పర్ కేజీ. ఉంటుంది దాదాపు మీకు ఇది 10 కేజీస్ పైన ఉంటది.
195 రూపీస్ అంటే ఎంత పడుతుంది మనకు బౌల్ ఇప్పుడు? దానికి వెయిట్ చేసి చెప్తాం. ఇక్కడ ఉంది ప్రైస్ 1 kg నుంచి 50 kg వరకు దొరుకుతాయి. ఏదైనా తీసుకొని 295 రూపీస్ పర్ కేజీ. కడాయిలు కూడా 135 రూపీస్ పర్ కేజీ. 8 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ దాకా ఉంది. ఒక కేజీ వచ్చేసి 135 రూపీస్ అంట. మిల్క్ కానీ మనకు ఆయిల్ కడాయిలు అన్ని దొరికిపోతాయి మనకి. ఇలా చూడు ఎన్ని గణం కడాయిస్ ఉన్నాయో. కొంచెం జరుగాక చిన్న కడాయి కాడికి వెళ్ళి ఎంత పెద్ద అన్ని సైజులు డిఫరెంట్ సైజెస్ దొరికిపోతాయి మనకు. చూడండి పెద్ద సైజ్ వరకు సాంబార్ గిన్నెలు దొరికిపోతాయి. సాంబార్ గిన్నెలు చూడండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సాంబార్ గిన్నెలు. పీస్ రేట్ అంట 4531 రూపీస్ ఉంది. మనకు రైస్ స్టోర్ చేసుకున్నాను మనకి వస్తుంది. మీకు ఇలా ఇది లేదు నాకు ఇంట్లో దొరికేది ఇది లేదు అనేది లేదు. మొత్తం A to Z అన్ని దొరికిపోతున్నాయి. స్పూన్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. స్పూన్స్ లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది బాక్స్ స్పూన్ షేప్ ఉన్నది, ఇది రౌండ్ ఉన్నది, ఇది ఇంకొకటి ఎగ్ టైప్ ఉన్నది, చిన్న పెద్ద A to Z అన్ని. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొత్తది పెట్టాలనుకున్నా ఇడికి రావచ్చు. రెస్టారెంట్ వాళ్ళు కొత్తగా పెట్టాలనుకున్నా ఇడికి రావచ్చు. మనం ఏదన్నా దావత్ చేసుకొని పోతాను కూడా ఇది రావచ్చు. ఎప్పటికీ అనుకత్తే మనకు ఒకసారి ఆల్ ఆర్ వెల్కమ్. ఇగో మెస్ తో దొరికిపోతాయి కదా అట్లాంటివి దొరికిపోతాయి కాక ఇక్కడ మనకు చూడండి. దీంట్లో 2 ఉన్నాయి 3 ఉన్నాయి. ఇలా చిన్నది ఉంది పెద్దది ఉంది మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అంటే 2 ఉన్నది 3 ఉన్నది సింగిల్ దొరికిపోతున్నాయి. లేడీ కూడా చెప్పేస్తాయి ఇక్కడ చేతినేది మనకు అన్ని జాలి గిన్నెలు దొరికిపోతాయి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, పెద్ద కూడా సైజెస్ ఉన్నాయా. ఇక మనం అక్కడ చూసాం కదా సింగిల్ ది డబుల్ ది 4 అన్ని దొరికిపోతున్నాయి బాక్సులు. చూడండి బ్యాచులర్ వాళ్ళకి మంచి దుకాణం అని చెప్పొచ్చు. బ్యాచులర్ ఫ్యామిలీ కొత్త పెళ్ళైన వాళ్ళకి కూడా ఉంటుంది. బ్యాచులర్ కి ఫ్యామిలీస్ కి కొత్త పెళ్ళైన వాళ్ళకు ఇంట్లో మీ బిడ్డ బయటికి పోతుందా పెళ్లి చేసుకొని పోతుందా కట్నం ఇస్తారా ఇడికి రాలి సామాన్లు తీసుకోవాలి. చాలా మంది వచ్చి తీసుకోపోతారు ఇక్కడనే. ఇది షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు ప్రెసెంట్ 3 months అవుతుంది పెట్టేసి. 3 months అవుతుంది కానీ హెవీ గిరాకు ఉన్నది. ఒక్కసారి కూడా మీరు దుకాణంలోకి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి దొరికిపోతున్నాయి అని. ఇక్కడ చూడు అసలు ఏం చూపెట్టాలి నేను ఏం చూపెట్టినా తక్కువనే కాయసిల్లా మనకు చూపించినా తక్కువ అయితే రాత్రి అంతా కూర్చొని చూపించాలి. ఇది హాట్ పాట్ బాక్స్. ఇది హాట్ పాట్ బాక్స్ లో మనకి ఎంత మంచి డిజైన్ వచ్చింది చూడండి. నెక్ లెవెల్ డిజైన్ వచ్చింది కదా. బౌల్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇట్లాంటి మోడల్స్ ఎక్కడ చూడలే. అంటే ఒకటి 2 మోడల్ ఉంటాయి కానీ ఇక్కడ ఒకటి జగల 1 2 3 4 5 6 ఇట్లా డిఫరెంట్ రకాలు ఉన్నాయి మనకు. చిన్న ఆయిల్ డబ్బాలు పెద్ద ఆయిల్ డబ్బాలు ఆడికెళ్ళి స్టార్ట్ ఇగో పెద్దది దానికన్నా చిన్నది ఇది ఇంకా చిన్నది ఇలా చిన్న సైజులు అయికుంటా పోతున్నాయి మనం. ఇక్కడ చూడండి లాస్ట్ వచ్చే వరకు ఇంత చిన్న సైజ్ మనం బుడ్డా బకెట్స్ బుడ్డా బకెట్ పేరు మంచి పెట్టింది. మీకు ఎవరికన్నా బుడ్డా బకెట్ కావాలంటే ఇక్కడికి వచ్చి బ్రో అడుగులి బ్రో బుడ్డా బకెట్ బ్రో అని. అన్ని కేజీ సేల్ ఉన్నాయి. కేజీ ఇవన్నీ అన్ని కేజీ రేట్ తగ్గట్టే వస్తుంది. అన్ని మన కేజీ రేట్ తగ్గట్టు వస్తాయి అంట. మనకి ఇది ఎక్కడ ఇస్తారు తెలుసా? ఇది రెస్టారెంట్ లో పోతే మనకి ఇలా సాంబార్ ఇస్తారు. చిన్న ప్లేట్ బుడ్డా ప్లేట్ కాడికి పెద్ద ప్లేట్ దాకా ఇలా చూడండి. స్క్వేర్ షేప్ లో మనకి ఈ ప్లేట్ కాడికి వెళ్ళి ఈ ప్లేట్ దాకా మళ్ళీ మనకి ప్లేట్ పైన ఎంత మంచిగా డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చింది డిజైన్. టిఫిన్ ప్లేట్ బి దొరికిపోతున్నాయి. ఎవరైనా టిఫిన్ సెంటర్ కొత్తది పెడుతున్నారా ఈ దుకాణంలోకి వచ్చేసి మంచి దొరికిపోతుంది. ఇంకా చిన్న సైజు ఉన్నాయి ఇలా చిన్న సైజు. ఇగో అసలు ఇది మీడియం సైజు. ఇగో ఇది మీడియం సైజు ఇది చిన్న సైజు. ఇగో ఇంట్లో కూడా మన డిఫరెంట్ 2 ఇడ్లీ సాంబార్. ఇది 3 ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ ఇగో ఇట్లా చాలా డిఫరెంట్ మోడల్స్. ఇది మనం హోటల్లో మెస్సులో చూస్తాం కదా ఇవి అట్లాంటివి దొరికిపోతుంది. అరే అన్న 6 ఇగో ఇది ఇంకా 6 అంట. దాంట్లో కూడా ఇంకొక రకం. ఇది రౌండ్ వచ్చింది స్క్వేర్ షేప్ వచ్చింది మంచిగా ఉన్నాయి కదా. అసలు ఎంత చూపెట్టినా తక్కనే కాక నువ్వు చూపెడుతున్నావు నేను చూపెడుతున్నా పెద్దగా అవుతుంది. ఇది చిన్న ఇంట్లో పూజ చేసుకున్నానికి ఈ సైజు ఎంత పెద్ద ఈ సైజు అనుకోండి. ఇక్కడ ఈ సైజు ఇంకా నెక్స్ట్ పెద్ద అమ్మవారు. మనకు మొత్తం రూపాయలు అంతా స్టిక్కర్ ఇది అంతా మళ్ళీ చెక్కకి పైనకి స్టిక్కర్ అతికి పెట్టినారు. ఇదంతా మళ్ళీ గోల్డ్ అనుకోకుండా గంటలో కూడా యూజ్ చేస్తారు మనకి. అవి కాకుండా ఇక్కడ చూడు ఈ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది మొత్తం మనకు. ఈ ప్యాటర్న్ వేరే ఉంది మనకి ఈ ప్యాటర్న్ వేరే ఉంది. ఇక్కడ చూడు లోపల మొత్తం అంతా వుడ్ ఉంది మనకు. ఇది కాకుండా మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇది మనకు ఈ ప్యాటర్న్ అంతా మన గోల్డ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ లెవెల్ ఈ ప్యాటర్న్ కూడా మనకు ప్రైస్ వచ్చేసి ఎంత తెలుసా? ఇది ఒక పీస్ వచ్చి 1691 రూపీస్ ఉంది. ఇది డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది మనకు ఇలా ఇది పెళ్లిపీటలు యూజ్ చేస్తారు. మళ్ళీ మనకు పూజలకు యూజ్ చేస్తారు. అన్నిటికి యూజ్ చేస్తారు. సత్యనారాయణకి కూడా మనకు కూర్చోడానికి యూజ్ అయ్యి మనకి ఇది పీకాక్ వచ్చింది సింబల్ ఎంత మంచిగా ఉంటుంది. ఇందులో సైజెస్ కూడా ఈ సైజు ఇది వేరే సైజ్. ఇది చూడండి ఇవి నార్మల్ ఉన్నాయి కదా. ఇక్కడ సైజ్ చూడండి మనకి ఇవి వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చినాయి. ఈ స్టాండ్స్ ఈ లెగ్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి కదా మనకు. ఇక్కడ చూడండి ఇందులోనే మనకు పెద్దది ఈ పెద్ద దాంట్లో లెగ్స్ బి డిఫరెన్స్ ఉన్నాయి కదా మనకు. చూడండి మంచిగా లెగ్స్ ఉన్నాయి.
71 రూపీస్కి మనకి పీటలు దొరికిపోతున్నాయి చూడలేవు. ఇంత చిన్న పీటల కాడికి ఇంత పెద్ద పీటలు దాకా ఉన్నాయి మనకి ఇక్కడ. అన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చూస్తేనే మజా అనిపిస్తున్నాయి. ఇలా 2 ఉన్నాయి, ఒకటి కాదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని పీటలు ఉన్నాయి. ఈ ఒక పీటలని కాదు, మనకు వంట సామాన్ కానీ, పీటల సామాన్ కానీ, పూజ సామాగ్రి సామాన్ కానీ, మీకు ఏ సామాన్ కావాలో అవన్నీ దొరికిపోతాయి గాయస్ ఇలా మనకు. ఇది లేదు కాక దుకాణాలు లేదు. ఈ రోల్ ఒకటి ఉన్నాయి. ఇగో ఈ రోలో పూజ సామాగ్రి, అటుపక్క అన్ని స్టీల్ సామాను, అటుపక్క అన్ని స్టీల్ సామాను ఉన్నాయి. ఇగో ఈ రోల పూజ సామాగ్రియే, ఈ రోల పూజ సామాగ్రియే, ఈ రోల పూజ సామాగ్రి. మనకు వినాయకులు ఇవన్నీ స్టాచ్యూలు బి దొరికిపోతున్నాయి. ఇలా చూపెట్టినాక ఇవన్నీ నేను రోల్ మీకు అన్ని చూపెట్టినాయి. ఇలా చూడు ఏమని చూపెట్టాలా. ఒక్కసారి మీరు దుకాణంలోకి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది దుకాణంలో ఎట్లెట్లా మాల్ ఎట్లెట్లా సామాన్ దొరికిపోతుంది అనేది. నేనైతే వచ్చినాం, కొన్ని పూజా సామాగ్రి తీసుకున్నాం మాకు గణేశుడికి కావాల్సినవి. ఓకే ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్తా. మీ దుకాణం మంచిగా అనిపిస్తే దుకాణం లొకేషన్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతా. నేను ఏడు తెలుసా, ఇది ఎర్రగడ్డ సండే మార్కెట్ ఉంది కదా, ఎర్రగడ్డ సండే మార్కెట్ కాడ కొత్త ఒకటి మనకు అదేంది జూడియో 1 అయినాయి కదా, దాంట్లో 4th ఫ్లోర్లో ఉన్నది. లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, వచ్చేసి జల్దీ విజిట్ మంచిగా ఉన్నాయి. కొత్త పెళ్ళి అయ్యేటోళ్ళకు కట్నం పెట్టడానికి హోమ్ అదేంది రిటర్న్ గిఫ్ట్లు కానీ ప్రతి ఒక్కటి దొరికిపోతున్నాయి గాయస్. బ్యాచిలర్లకు వచ్చినా కానీ మంచిగా, ఇప్పుడు బ్యాచిలర్స్ కొత్త రూమ్ తీసుకుంటారు అనుకో, వాళ్ళకు హోమ్ నీడ్స్ అన్నీ దొరికిపోతాయి మనకి ఇక్కడ. ఇంకా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. గైస్